హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భారత్ క్లస్టర్స్ మార్కాపురం. నేనైతే ఇవాళ మా డిన్నర్ రెసిపీ చూపిస్తున్నానండి. సేమియా రవ్వ ఉప్మా. ఇదైతే మా అత్తయ్య గారి రెసిపీ అండి. చాలా టేస్టీగా బాగుంటుంది. దానికోసం అయితే నేను ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు యాడ్ చేశానండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం సన్నగా తరిగిన అల్లము, కొన్ని తగినంత పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ ఇవి కూడా యాడ్ చేశాను. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇది బాగా కొంచెం ఫ్రై అయ్యాక మనమైతే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ గ్లాస్ కొలతతో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశానండి. నేనైతే గ్లాస్ రవ్వని అర గ్లాస్ సేమియాని యాడ్ చేస్తున్నాను. దానికోసం 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. దీంట్లో మనం తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ బాగా హీట్ అయ్యాక నేనైతే ఒక గ్లాస్ దాకా గోధుమ రవ్వని తీసుకున్నాను. ఇది బాగా కుక్ అవ్వనివ్వాలండి. ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టేసి బాగా కుక్ అవ్వనివ్వాలి. ఇది కొంచెం దగ్గర పడినట్టు అనిపించినప్పుడు మనమైతే అర గ్లాస్ సేమియాని యాడ్ చేసుకోవాలండి. ఇది బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మనకెంతో టేస్టీగా ఉండే సేమియా గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయిందండి. నేనైతే ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.